అందరికీ నమస్కారం. దిస్ ఇస్ డాక్టర్ అర్చన ఫ్రమ్ రాఘవి హాస్పిటల్స్, కన్సల్టింగ్ గైనకాలజిస్ట్. ప్రెగ్నెన్సీ యూపీటీ పాజిటివ్ వచ్చింది, ప్రెగ్నెంట్ అయ్యాను నేను, నెక్స్ట్ ఏం చేయాలి అని తెలుసుకోవడానికి అండ్ వాట్ ఆల్ స్కాన్స్ టు బి డన్, ఏమేమి స్కాన్స్ చేసుకోవాలో అని ఒక అవగాహన ప్రతి పేషెంట్కి ఉండాలి. సో దట్ ఒకసారి ఇక్కడ ఉంటారు, ఒకసారి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటారు, ఒకసారి వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో ఉంటారు, అలా వేరే వేరే దగ్గర ఉంటే వి మిస్ ద స్కాన్స్. సో స్కాన్స్ అనేవి కొన్ని పీరియడ్స్ ఆ టైంలోనే చేస్తే కరెక్ట్గా వస్తుంది. సో ఈరోజు లెట్స్ టాక్ అబౌట్ వాట్ స్కాన్స్ టు బీ డన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఫస్ట్, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే ఫస్ట్ యుట్రస్ లోపల ఉందా, గర్భసంచి లోపల వచ్చిందా ప్రెగ్నెన్సీ, బయట ఏమైనా వచ్చిందా, ట్యూబ్స్లో ఓవరీస్లో ఏమైనా వచ్చిందా అని తెలుసుకోవడానికి ఫస్ట్ ఒక ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది చేసుకోవాలి. చేసుకున్నాక ఆ బేబీకి అనేది హార్ట్ బీట్ వచ్చిందా లేదా అని చేసుకోవాలి. సో దిస్ స్కాన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మేము పర్వాలేదు 3 నెలల తర్వాత చేసుకుందాం, 5వ నెలల తర్వాత చేసుకుందాం అని స్కాన్స్ అవసరం లేదని ఇప్పుడు కాదు. ఇప్పుడు ఏంటంటే ప్రెగ్నెన్సీ వేరే దగ్గర ఎక్కడైనా వస్తే చాలా ఇబ్బంది, అది పెరగకూడదు. పెరగక ముందే దాని ట్రీట్మెంట్ అని తీసుకుని దానికి కావాల్సిన చర్యలన్నీ చేసుకోవాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఏంటంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అని చేసుకోవాలి. నెక్స్ట్ 3వ నెలలో ఎన్టీ స్కాన్ ఆర్ ఎర్లీ టిఫా స్కాన్ అని చేస్తాం. ఇది ఏంటంటే ఏమన్నా చిన్న లోపాలు ఉన్న బేబీకి, లైక్ కొన్ని సిండ్రోమ్స్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా అని చూసి ఎన్టీ స్కాన్ అని న్యూకల్ ట్రాన్స్లూజీ అనేది మెషర్ చేస్తాం. దీంతో పాటు నేసల్ బోన్ అనేది ఉందా, లేకపోతే వేరే డక్టస్ వినోసిస్ అనే దాంట్లో ఫ్లో ఎలా ఉందా, తర్వాత ట్రైకస్పిడ్ రిగస్టేషన్ అనేది అబ్నార్మల్ ఏమైనా ఉందా అని 4 పారామీటర్స్ చూసుకుని ఎన్టీ వాల్యూతో వీ డూ అ డబుల్ మార్కర్ టెస్ట్. సో దిస్ స్కాన్ ఈస్ డన్ బిట్వీన్ 11 to 13 + 6 weeks. ఆ టైం దాటిందంటే ఎన్టీ స్కాన్ ఒక వాల్యూ పోతుంది అండ్ డబుల్ మార్కర్ ఆ టైంలో చేయకుండా తర్వాత చేస్తే దాని వాల్యూ అని ఉండదు అండ్ యూ డోంట్ డూ ఇట్, కరెక్ట్గా రాదు. డబుల్ మార్కర్ మిస్ అయితే యూ క్యాన్ డూ అ క్వాడ్రపుల్ మార్కర్ టెస్ట్ అప్ టు 16 weeks, కానీ డబుల్ మార్కర్కి ఉన్న స్పెసిఫిసిటీ ఈ క్వాడ్రపుల్ మార్కర్కి ఉండదు. 3rd monthలో ఆ స్కాన్ అయిపోయాక నెక్స్ట్ 5th monthలో టిఫా స్కాన్ అని చేయాల్సి వస్తుంది. టిఫా స్కాన్ అంటే మొత్తం బేబీకి అంతా ఏమైనా అనామలీస్ ఉన్నాయా, కంజెనిటల్గా, ట్రీటబుల్లా, అన్ట్రీటబుల్లా, వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, డీటెయిల్ స్కాన్ చేయాల్సి వస్తుంది. సో ఆ స్కాన్ అనేది 5th monthలో చేస్తేనే కరెక్ట్గా వస్తుంది. 7th monthలో చేస్తే పర్వాలేదా, లేదా 4th monthలో చేస్తే పర్వాలేదా, లేదు, దాంట్లో తప్పు వస్తుంది అండ్ ఇట్ ఈస్ నాట్ అక్యురేట్, డెసిషన్ అనేది తీసుకోలేము. నెక్స్ట్ 5th month టిఫా స్కాన్ అయిపోయాక గ్రోత్ స్కాన్ అనేది చేస్తాం. దిస్ ఇస్ డన్ బిట్వీన్ 7th and 8th month. తర్వాత గ్రోత్ స్కాన్ అనేది కరెక్ట్గా వెయిట్, బేబీ గ్రోత్ కరెక్ట్గా ఉందా, హార్ట్ బీట్ అనేది కరెక్ట్గా ఉందా, వాటర్ ఉమ్మనీరు అనేది కరెక్ట్గా ఉందా అని చూసుకుంటాం. దాని తర్వాత అవసరమైతే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఇలాగా నాకు గ్రోత్ పెరగట్లేదు, బేబీ హైట్ తక్కువ ఉంది, ఇలా ఏమైనా ప్రాబ్లమ్స్, వాటర్ తక్కువ ఉన్నట్టు అనిపించినా, ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చి గైనకాలజిస్ట్కి ఆ పర్టికులర్ డౌట్ వస్తే ఇంకొక స్కాన్ 9th monthలో చేస్తాం. సో టోటల్ ఈ స్కాన్స్ అన్నీ కంపల్సరీగా ప్రతి పేషెంట్కి వీటు. ఇంకొకటి ఎక్స్ట్రా స్కాన్, ఏమైనా అనామలీస్ ఉన్నా, లేకపోతే హిస్టరీ బాగోకపోయినా, బ్యాడ్ ఆబ్స్ట్రిక్ హిస్టరీ ఏమైనా ఉన్నా, ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉన్నా, లేదా కన్సాంగ్విటీ ఏమైనా ఉన్నా, 2D ఎక్కువ అని, ఫీటల్ 2D ఎక్కువ అంది 24 weeks అప్పుడు చేస్తాం. దిస్ ఈజ్ అన్ ఎక్స్ట్రా స్కాన్. దిస్ ఈజ్ నాట్ డన్ ఫర్ ఆల్ ద పేషెంట్స్ whom we think it is needed. We do that scan for that particular patient. So in total, these are the scans that has to be done during pregnancy to have your safe baby during your motherhood. Thank you.